విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర విషాదం నిజంగా హృదయ విదారకం. రెక్కాడితే కాని డొక్కాడని కార్మికులు, తమ సంపాదనతో ఇళ్లను నడిపించే ప్రాణాలు ఇలా బూడిదైపోయాయి. ఉదయం ఇంట్లోంచి నవ్వుతూ వెళ్లిన ప్రాణాలు సాయంత్రానికే బూడిద కుప్పగా మారతాయని ఆ కుటుంబాలు ఊహించలేదు. 1540 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరుగుతున్న ఉక్కు ద్రవం లావాలాగా ఎగసిపడితే ఆ నరకయాతన వర్ణనాతీతం. విశాఖ ఉక్కు కర్మాగారంలో అసలేం జరిగింది? ఆ 8 మంది కార్మికుల తప్పేంటి? కన్నీరు మున్నీరవుతున్న ఆ కుటుంబాల రోదనలు వినేవారెవరు? జూన్ సాయంత్రం 4 గంటల సమయం. ఎప్పటిలాగే కార్మికులు తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మెల్ట్ షాప్ 1లో శాశ్వత ఒప్పంద కార్మికులు కలిపి సుమారు 14 మంది కష్టపడుతున్నారు. కానీ సరిగ్గా 4 గంటల 20 నిమిషాలకు కాలం ఒక్కసారిగా ఆగిపోయింది. బ్లాస్ట్ ఫర్నిస్ నుంచి కన్వర్టర్కు ద్రవ ఉక్కును చేరవేసే లాడిన్ 19 భారీ శబ్దంతో పేలిపోయింది. ఊహించడానికే భయం వేసే 1540 డిగ్రీల సెల్సియస్ వేడి ఉన్న సుమారు 150 టన్నుల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా కార్మికులపై లావాలాగా ఎగసిపడింది. తప్పించుకునేలోపే ఆ వేడి ద్రావణం ధాటికి 8 మంది కార్మికులు అక్కడికక్కడే కాలి బూడిదైపోయారు. మరో 6 ఒళ్లంతా కాలిపోయి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సిఐఎస్ఎఫ్ సిబ్బంది 4 గంటల పాటు శ్రమించి మంటలనైతే అదుపు చేశారు. కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. గాయపడిన వారిని నగరంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. అందులో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు ఉక్కు జనరల్ ఆసుపత్రి మార్చురీ వద్ద దృశ్యాలు చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లాగవు. పరిహారం ప్రకటించే వరకు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించనివ్వమంటూ మృతుల కుటుంబాలు, కార్మిక సంఘాలు అంబులెన్సులను అడ్డుకున్నాయి. ఇళ్లల్లో దీపాలు ఆరిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబాల ఆక్రందనలు ఆకాశాన్నంటాయి. ఇక ఈ విషాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ బాధితులకు సానుభూతి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 సహాయాన్ని పీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో ఫోన్లో మాట్లాడి బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈ ఘటనపై రాజకీయంగానూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రమాదానికి ఉక్కు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల బాధితులకు తక్షణ సహాయం అందించాలని కోరారు. ఇక సిపిఐ, సిపిఎం పార్టీ నేతలు మృతుల కుటుంబాలకు 1 కోటి, గాయపడిన వారికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. పరిశ్రమలైతే వృద్ధి చెందాలి, దేశమైతే ప్రగతి సాధించాలి. కానీ ఆ ప్రగతి చక్రాల కింద పేద కార్మికుల ప్రాణాలు నలిగిపోకూడదు. యాజమాన్యాల నిర్లక్ష్యమో, సాంకేతిక లోపమో తెలియదు కానీ ఇక్కడ పోయింది మాత్రం అమాయక కార్మికుల ప్రాణాలు. వారి కుటుంబాలకు కేవలం మాటల సాయం కాదు, గట్టి భరోసా కావాలి.